మార్కెట్ లో అనుకోండి, షేర్ మార్కెట్ ఏదైతే కంపెనీ యొక్క ఓనర్ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ విషయం, ఇక మన ఇండియన్ రూపీ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గాని మన భారతదేశ ప్రథమ పౌరురాలైనటువంటి డాక్టర్ ముర్ము గారు కానీ అప్ అండ్ డౌన్ చేయగలుగుతారా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఆ దేశం యొక్క కరెన్సీ ₹1 నుంచి ₹2 మధ్యలో ఫ్లక్చువాలిటీలో అప్ అండ్ డౌన్ అవుతుంది అనుకోండి, ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం పడిపోయినట్టే విలువ. ఈరోజు అమెరికా యొక్క మ్యాజిక్ చూడండి. ఆ దేశంలో 40% పీపుల్స్ రోడ్ల మీద పడుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. అయినా అమెరికా డాలర్ ఏంటంటే ఉదయం మనం వేసుకునే పేస్ట్ బ్రష్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నైట్ పడుకునే ముందు తీసుకునే మిల్క్ పాకెట్ కూడా ఆ US డాలర్ అతుక్కొని ఉంది. వాళ్ళ దాన్ని అంతలా నెట్వర్కింగ్ చేశారు US. అందుకే ఆ దేశం అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయినా కానీ ఆ దేశం యొక్క కరెన్సీ ఏదైతే ఉందో దిగజారడం కుదరదు. నెక్స్ట్, సో ఈ విధంగా ఈ ఫారెక్స్ ట్రేడింగ్ లో మన బోర్డు బ్రో, అదే క్రిప్టో ఉందనుకోండి ఎగ్జాంపుల్, బయట 50% నుంచి 90% హై వాలటిలిటీ ఉంటుంది. ఈ నిమిషంలో బిట్ కాయిన్ 90% పడిపోయింది, అడిగేవాళ్ళు లేడు. ఓకే, వాలెట్ లో బిట్ కాయిన్ ఆవిరైపోతే ఎవరిని వెళ్ళగలుగుతాం? ఈవెన్ ICUలో కూడా వాడలేం, టీ కొట్టోడి దగ్గర కూడా వాడలేం. బట్ ఆ ఫోబియాలో ఉన్నాం మనం. వాస్తవానికి తప్పు లేదు, సంపాదించుకోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, కానీ క్యాలిక్యులేటెడ్ గా ఉండండి దయచేసి. క్రిప్టోలో సంపాదించడం అనేది నేరం కాదు, తప్పు కాదు. ఇండియా గవర్నమెంటే చెప్తున్నప్పుడు నేనెంతటోని. కాబట్టి దయచేసి దాని మీద ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ని అనాలిసిస్ చేస్తా ముందుకెళ్ళండి. ఓకే, అక్కడ హై వోల్టిలిటీ ఉంటుంది. బట్ మన ఏదైతే ఫారెక్స్ ట్రేడింగ్ లో ఫియట్ కరెన్సీ 30 పైసల నుంచి 90 పైసల వరకే ఫ్లక్చువాలిటీ ఉంటుంది. కాబట్టి లో ఫ్లక్చువాలిటీ ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి అంటే సాటర్డే సండేస్ ఆర్ హాలిడేస్ మినిమం ఒక రియల్ ట్రేడర్, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, రియల్ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో 10 నుంచి 15% కంటే ఎక్కువ తీయలేడు. సో ఈ ఫారెక్స్ ట్రేడింగ్ మనం చేస్తుంది, అందులో మన ఇండియన్ రూపీతో జాయినింగ్, ఇండియన్ రూపీతోనే విత్డ్రాల్. మన ఇండియాలో ఇప్పటి వరకు ఇండియాలో 1900 కోట్ల రూపాయలు ఒక నేషనలైజ్డ్ బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన ఏకైక కంపెనీ బోర్డ్ బ్రో. నా 17 సంవత్సరాల అనుభవంలో అయితే నేను ఇలాంటి కంపెనీస్ చూడలేదు సార్. సో అందుకే ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ఉన్నాం మనం. వాట్ ఈస్ ఫారెక్స్ ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకుంటా. నెక్స్ట్, మన భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి మీన్స్ GDP రేట్ అయితే ఉందో లాస్ట్ ఫినాన్షియల్ 2023-2024 ఇయర్ లో $5 ట్రిలియన్. ప్రపంచంలోనే 3వ ఆర్థిక దేశంగా ఎదిగింది మన ఇండియా. అయితే అక్కడ సంవత్సరానికి మన ఇండియా యొక్క GDP రేట్ అదైతే ఇక్కడ ఫారెక్స్ ట్రేడింగ్ పర్ డే వచ్చేసి $6.8 ట్రిలియన్ అండి. సో ఈ $6.8 ట్రిలియన్ పర్ డే ట్రేడింగ్, $22.4 బిలియన్ వచ్చేసి ఇక్కడ మనకు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ $18.9 బిలియన్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి $7.2 బిలియన్. సో ఇంత పెద్ద మార్కెట్ లో మనం వ్యాపారం చేస్తున్నామంటే చూడండి ఇక్కడ. నెక్స్ట్, బేసిక్ కరెన్సీస్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్ గా US డాలర్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, 44% ఉంది. జపాన్ యాన్, యూరో డాలర్, స్విట్జర్లాండ్ డాలర్. ఓకే, ఈ విధంగా ఈ బేసిక్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో వీటిని ట్రేడింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ దయచేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఆన్ పేపర్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఆల్వేస్ గత 40 సంవత్సరాల నుంచి ఒక మెంటర్షిప్ దగ్గర నుంచి ఈ రోజు పుట్టుకొచ్చిన ఒక ఎంటర్ప్రెన్యూర్ వరకు ఫస్ట్ సంపాదించాలంటే నేర్చుకోమంటాడు. ఓకే, లెర్నర్ ఈజ్ ఆల్వేస్ ఎర్నర్. ఆ ఒకటి తీసేసేస్తే ఎర్నర్ అయిపోతాడు. కాబట్టి ఈ YFX అంటే ఏంటనంటే
యార్కర్ క్యాపిటల్ మార్కెట్ మన బోర్డ్ బ్రో యొక్క సొంత బ్రోకర్ హౌస్. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ట్రేడింగ్ చేయాలి అనుకున్నా బ్రోకర్ లేకుండా మీరు ట్రేడింగ్ చేయలేరు నేరుగా ఏ ప్లాట్ఫామ్ పైన కూడా. ఇక్కడ మన బోర్డ్ బ్రో అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ సిస్టమ్ ట్రేడింగ్ చేస్తుంది మన ప్రమేయం లేకుండా. యార్కర్ క్యాపిటల్ మార్కెట్ అనేది మీరు ఈ బ్రోకర్ ని వరల్డ్ వైడ్ గా బ్రోకరేజెస్ యొక్క నిజ నిర్ధారణ చేసేది ఎవరు అయ్యానంటే గవర్నెన్స్ చేసేది వికీఎఫ్ఎక్స్, WIKIFX, వికీఎఫ్ఎక్స్. ఈ వికీఎఫ్ఎక్స్ లో మన యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్ అని టైప్ చేయండి. ప్రతిదీ నేను ఈ బిజినెస్ గురించి ప్రమోషన్ చేసేదంతా కూడా ఆన్లైన్ లో చూసుకోవచ్చు మీరు. సో ఈ యార్కర్ క్యాపిటల్ మార్కెట్ ఏదైతే ఉందో వికీఎఫ్ఎక్స్ గవర్నెన్స్ నుంచి 4.92 రేటింగ్ కలిగినటువంటి ఏకైక ప్రైమ్ బ్రోకర్. అండ్ ఇప్పటి వరకు ఆసియాలోనే 4 సార్లు ప్రైమ్ బ్రోకర్ గా అవార్డు తీసుకున్నటువంటిది. సో ఈ యార్కర్ క్యాపిటల్ మార్కెట్ యొక్క మన యొక్క సొంత బ్రోకర్ హౌస్. అండ్ ఇక్కడ నేను ఇవాళ 23 సంవత్సరాల ఉద్యోగాన్ని పక్కకు పెట్టేసి 2 సంవత్సరాలు లీవ్ పెట్టేసేసి ఫుల్ టైం చేయడానికి గల ఏకైక కారణం ఏదైతే నాకులాగా ప్రపంచంలో ఒక 30 లక్షల మంది ఒక సీరియస్నెస్ ని తెచ్చుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ స్లైడ్ లో కనిపించేటటువంటి మెటా ట్రేడర్ 5. 1 సెకండ్. సో ఈ మెటా ట్రేడర్ 5 ఏదైతే ఉందో ప్రపంచంలోనే 99.9% ట్రేడర్స్ అండ్ $1 బిలియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మెటా ట్రేడర్ 5 అనేటటువంటి ఒక ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో బిల్డ్ అయినటువంటి మెటా ట్రేడర్ 5 ప్రపంచంలో ఇక 99.9% వాడుతున్నప్పుడు ఇంకొకటి లేదు కదా. పాత వర్షన్ వచ్చేసి మనం ఏదైతే గూగుల్ నుంచి క్రోమ్ గా ఎలా అప్డేట్ అయ్యామో మెటా ట్రేడర్ 4 నుంచి మెటా ట్రేడర్ 5 లోకి వచ్చింది ప్రెసెంట్. సో మెటా ట్రేడర్ 4 ఇంకా రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ కాదు రియాలిటీలో బిఫోర్ పాండమిక్ కరోనా ముందస్తు ఏం జరిగిందంటే ఇదే విప్రో కంపెనీ అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్, కాగ్నిజెంట్ కావచ్చు, లాట్ ఆఫ్ కంపెనీస్ అనేసి అన్ని వాటి యొక్క మూలధనం కూడా కోల్పోయే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. ఆ టైంలో ఇదే మెటా ట్రేడర్ 4 పైన ఇదే విప్రో అజీం ప్రేమ్జీ గారు అండ్ డాక్టర్ అంజిరెడ్డి గారు ఏదైతే ఫౌండర్ గా ఉన్నటువంటి డాక్టర్ రెడ్డి ల్యాబ్ ఇవన్నీ కూడా సెమీ బాట్స్ ని క్రియేట్ చేసేసుకొని మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ని పట్టుకొని ఆ కంపెనీలు ఈ రోజు మార్కెట్ లో ఇప్పటిదాకా నిలదొక్కుకొని ఉండడానికి గల కారణం ఇదే మెటా ట్రేడర్ 5. టిల్ టుడే ప్రతి కంపెనీకి ఒక మూలధనం అని అంటూ ఉంటుంది. ఎందుకంటే లాస్ వచ్చేటప్పటికి ఏదైనా ఎమర్జెన్సీ అని చెప్పేసి మూలధనాన్ని పెట్టుకుంటారు. సో ఆ మూలధనాన్ని ఎప్పుడైనా మైనస్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ట్రేడింగ్ లోకి తీసుకెళ్తారు. ప్రతి ఒక్కరికి ప్యాషనేట్ అయిపోయింది ఈ రోజు ట్రేడింగ్ పైనే ఇంతలా సంపాదించేస్తున్నారు. సో ఈ మెటా ట్రేడర్ 5 ఇంతలా ఇన్నోవేషన్ టెక్నాలజీ. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి 58 పీపుల్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇన్నాళ్ళు చేసిన కంపెనీస్, ఇన్నాళ్ళు చూసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రొటేషన్ చేసిన కంపెనీస్. కింద నుంచి జాయినింగ్స్ వస్తేనే పైన లీడర్ కి డబ్బులు వస్తాయి. జాయినింగ్స్ రాకపోయేటప్పటికి లీడర్ కి డబ్బులు రాకపోయేటప్పటికి ఏమవుతుందంటే వేరే కంపెనీని చూసుకుంటాడు. లీడర్లు కూడా పారిపోయేటప్పటికి కంపెనీని షట్ డౌన్ చేసేస్తారు. ఇది ఇప్పుడు మొన్నటి వరకు జరిగింది మనం చూసినాం కూడా. అయితే ఆ కంపెనీస్ అన్ని కూడా మనము పెట్టిన 10 రూపాయలకు 100 రూపాయలు ఎక్కడి నుంచి ఇస్తున్నావురా బాబు అని క్వశ్చన్ వేస్తే ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు. మనం నెట్వర్కర్స్ అంటే మనం అమాయకులం వాస్తవానికి. ఆ క్రమంలో అప్లైన్ మీద ఉన్న అభిమానంతోనో మీ బావనో బామ్మర్దో తమ్ముడో ఎవరో తీసుకొచ్చిన వ్యాపారం పైన ఎలాంటి అనాలిసిస్ చేయకుండా డబ్బులు కట్టేయమంటే కట్టేసిన తర్వాత ట్రేడింగ్ చేస్తున్నారంటే ఎక్కడ ట్రేడింగ్ చేస్తున్నారో అర్థం లేకుంటుండే. బట్ మన కంపెనీ ప్రపంచంలోనే నెంబర్ 1 ఫారెక్స్ ఎక్స్చేంజ్ పైన
రోజుకి 7 లక్షల కోట్ల రూపాయలు ట్రేడింగ్ జరిగే దానిపైన మన రోబో మెటా ట్రేడర్ 5 పైన ట్రేడింగ్ చేస్తుంది ఈరోజు. ఓకే, నెక్స్ట్ రైట్, ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ కూడా రాసేసుకోండి దయచేసి. కంపెనీ వచ్చేసి ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది, మన ఇండియన్ కంపెనీ. కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి ఆల్మోసా టవర్ 2 దుబాయ్ లోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు దాన్ని. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా 2 ఫ్లోర్స్ మనవే, 13-14 ఫ్లోర్స్ కూడా మనవే. ఈ 13-14 ఫ్లోర్స్ లలో మనయ్యే 6 కంపెనీలు రన్ అవుతున్నాయి బోర్డ్ బ్రోకి సంబంధించినవి. ఒకటి వచ్చేసి బోర్డ్ బ్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో, రెండోది వచ్చేసి యార్కర్ క్యాపిటల్ మార్కెట్స్, ఇట్స్ ఏ ప్రైమ్ బ్రోకర్, 4.92 రేటెడ్ కలిగినటువంటి ప్రైమ్ బ్రోకర్. మూడవది ఏంటంటే ఊంజు, OONZOO ఊంజు అనేటటువంటి ఈ కామర్స్ పోర్టల్ కూడా ఉంది. 12 దేశాల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఈ 12 దేశాల్లో 36,000 షాపింగ్ మాల్స్ కనెక్టివిటీ ఉన్నాయి. ఈ 12 దేశాల్లో అమెజాన్ లో దొరికేటటువంటి 50% ప్రొడక్ట్స్ మన ఊంజులో దొరుకుతున్నాయండి ప్రెసెంట్ గా. నెక్స్ట్, ఈ క్రమంలో సారీ ఫ్రెండ్స్, కొంతమంది అర్థం కాకపోయినప్పటికీ మధ్యలో వస్తున్నారు వెళ్తున్నారు, నేను ఇక వెయిటింగ్ రూమ్ లో పెట్టేసేసాను. సో ఉన్న 4 చాలు సార్. ఈ వస్తా పోతే ఏమవుతుందనంటే కన్ఫ్యూజన్ లో పడిపోతారు, ప్లాన్ అర్థం కాక నాకంతా తెలుసులే అనే భావనతో వెళ్ళిపోతారు. ఓకే, సో ప్రొఫైల్లోకి వెళ్దాం. ఇక్కడ కంపెనీ సిఎండి ఎవరైతే ఉన్నారో మిస్టర్ లావిష్ చౌదరి, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇప్పుడు తన వరకు కూడా ఇంటిల్లిపాదిగా ఫుల్ టైం నెట్వర్కర్స్. వాళ్ళ నాన్నగారు వరుసగా క్వాంటమ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆమ్వే వరకు కూడా మొత్తం ఫెయిల్యూర్స్ ని చవి చూసిన తర్వాత నాన్నగారి యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం సీరియస్ గా టేకప్ చేశాడు మిస్టర్ లావిష్ చౌదరి. తను కూడా గత 12 సంవత్సరాల నుంచి ఎన్నో ప్లాన్స్ ని డిజైన్ చేసి ఫైనల్లీ జనాల జీవితాలను మార్చాలనుకున్నప్పుడు మాత్రమే నా జీవితం కూడా మారుతుంది అనేది ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ని అర్థం చేసుకొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. సో ఈరోజు ఊజు వరకు చెప్పుకున్నాం మనం. మన ఇండియాలోనే డైనమిక్ ఫిన్ ఇండియా అనేటటువంటి RBI లైసెన్స్డ్ తో 20 బ్యాంక్స్ వచ్చేసి మన బోర్డ్ బ్రోకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఓకే, ఈ బ్యాంక్ ద్వారాగా మొబైల్ యాప్ లో అండ్ మనం ఏ విధంగా డెస్క్టాప్ ద్వారా అయినా కానీ ఊంజూని లాంచ్ చేసేసుకొని మనం కొనొచ్చు, అమ్మొచ్చు. నెక్స్ట్, ఇదే బ్యాంక్ ఈ రోజు మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలోనే 1900 కోట్ల రూపాయలు ఇండియన్ రూపీ నేషనలైజ్డ్ బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినటువంటి దాఖలాలు బోర్డ్ బ్రో తప్ప ఇంకెవరు చేయలేకపోయారు. అయితే ఆ క్రమంలో ఇక్కడ మనకు జరిగినటువంటి ఏదైతే వేరే ఇతరత్ర బ్యాంకుల్ని మనం వాడుకోవటం ఏందని చెప్పేసి మన కంపెనీ స్వయంగా బ్యాంకును కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, కంపెనీ బ్యాక్ ఎండ్ లో 2 క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. క్రిప్టో అనగానే నెగిటివ్ లో 99% పీపుల్స్ వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే గుడ్డిగా నమ్మకం పెడుతూ వస్తున్నాము, అవి ప్రతి ఒక్కరి నోట్లో నుంచి మేము ఉంటున్నాం సార్ కానీ కంపెనీలు ఉండట్లేదు. ఈ మాట చెప్పడానికి ముందు మనం ఒకటి అర్థం చేసుకోవాలి దయచేసి. మనం అసలు ఏం జ్ఞానం తెలుసుకొని అందులో జాయిన్ అయ్యాం. మాట అనగానే సరిపోదు కదా, మార్కెట్ మీదనో లేకపోతే అప్లైన్ మీదనో బిజినెస్ మీదనో తోసేయడం సరదా అయిపోయింది జనాలకు. ఆ కారణం చేత ఏంటంటే ఇక్కడ క్రిప్టో రాసుకునే వాళ్ళు దయచేసి రాసేసుకోండి. ఫస్ట్ వన్ ట్రిలియనర్ కాయిన్, ట్రిలియనర్ కాయిన్ షార్ట్ ఫామ్ వచ్చేసి TLC. ఈ TLC 1.0 ఏదైతే ఉందో 32 టాప్ ఎక్స్చేంజ్లలో $51 చొప్పున లైవ్ లో ట్రేడ్ అవుతుంది. ఇదే కాయిన్ వచ్చేసి BEP20లో ప్రెసెంట్ గా రన్ అవుతున్నటువంటి సొంత క్రిప్టో కరెన్సీ. గూగుల్ చెయ్యండి, ఇండియా టాప్ 10 క్రిప్టో ప్రాజెక్ట్ అని టైప్ చేయండి, ఫస్ట్ 1 ట్రిలియనర్ కాయిన్ వస్తుంది. దయచేసి ఈ ట్రాన్స్పరెన్సీ గురించి మేము అందుకే ప్రతిసారి గూగుల్లో చూడండి అని చెప్పడానికి కారణం ఇదే, ట్రిలియనర్ కాయిన్. సో ఆ విధంగా ఈ రోజు 2.8 మిలియన్ స్టాండర్డ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నారండి. ఇదే TLC కాయిన్ మనం జొమాటోలో యూజ్ చేయొచ్చు, అండ్ ఇక్కడ IMAX థియేటర్ లో యూజ్ చేయొచ్చు,
ఏదైతే 12 దేశాల్లో సొంత ఈ కామర్స్ పోర్టల్ ఊంజు రన్ అయ్యేటటువంటిది ఏదైతే ఉందో అందులో కూడా మనము ఆ 12 దేశాల్లో కూడా మనం క్రిప్టో కరెన్సీని వాడొచ్చు. దయచేసి క్రిప్టో కరెన్సీలో లాంగ్ రన్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి నేను ఒక మంచి సలహా చెప్తాను. యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఆ కాయిన్ యూటిలిటీలో ఉండాలి, లేకపోతే బిట్ కాయిన్ లాగా అంతా పిచ్చిగా కొనగలగాలి. ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేటెడ్. బిట్ కాయిన్ ప్రపంచంలోనే $1 ట్రిలియన్ అసెట్ అవడానికి కారణం ఏంటంటే దాని మీద హై ట్రేడబుల్. అది ఎక్కడ యూజ్ చేయబడట్లేదు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో 8-12 దేశాల్లోనే ఒక బిట్ కాయిన్ ఒక బిల్డ్ ఇచ్చేస్తారు, ఎక్కడైనా డ్రా చేసుకోమంటారు. వేరే యూటిలిటీలు తక్కువ ఉంది. అదే ఈథేరియం ఉందనుకోండి, లాంగ్ రన్ లో దాంట్లో పెట్టుబడి పెట్టవచ్చు, అది యూటిలిటీలో ఉంది. లైక్ దట్ మన టిఎల్సి కూడా యూటిలిటీలో ఉంది ఇక్కడ. నెక్స్ట్ టిఎల్సి 2.0 ఏదైతే ఉందో, బ్లాక్ ప్యాంథర్ 4.0 సొంత బ్లాక్ చైన్ పైన ఒక్క సెకండ్ కి 2,50,000 హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ అయ్యేటటువంటి సొంత బ్లాక్ చైన్ పైన మనకి ఇక్కడ లాంచ్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో అండ్ ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇలాంటి క్రిప్టో కరెన్సీ ఎక్కడైనా ఉంది అనుకుంటే చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్. ఇదే TV9 ముందు కూర్చొని మీరు నేను మాట్లాడదాం. ఆ రోజు 1 కాయిన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు బిట్ కాయిన్ వరకు కూడా ఓన్లీ 48, ప్రపంచంలో 48 కాయిన్స్ మాత్రమే రెగ్యులేటరీలో ఉన్నవి. ఆ రెగ్యులేటరీ పేరే లీగల్ కార్నెట్ ఒపీనియన్. ప్రపంచంలోనే టాప్ ఎండ్ లాయర్స్ చేత ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ దగ్గర నుంచి క్రిప్టోగ్రఫీ వరకు నాలెడ్జ్ ఉన్న లాయర్స్ మాత్రమే దీన్ని గవర్నెన్స్ చేస్తారు. ఈ లీగల్ కార్నెట్ తో బైనాన్స్ అనేటటువంటి ప్రపంచంలోనే టాప్ 10 లో ఒకటైనటువంటి బైనాన్స్ ఆడిటబుల్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా బైనాన్స్ CEO కమ్ ఫౌండర్ మిస్టర్ CZ ఎవరైతే ఉన్నారో అమెరికా కస్టడీలోనే ఇంకా ఊచలెక్క పెడుతున్నాడు. ఇండియాలో మనము చూడాల్సింది ఏంటంటే, గూగుల్ ప్లే స్టోర్ లో URL ని కూడా తొలగించేసింది. దయచేసి రానున్న రోజుల్లో క్రిప్టోలో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు వస్తూనే మనం ఏదైతే చిన్నప్పటి నుంచి 1947 నుంచి అనుకుంటున్నామో క్రిప్టో ఇస్ ద ఫ్యూచర్ మనీ అని పదే మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఎక్కిచ్చేసి రాత్రి మగులు క్రిప్టో అని మాట్లాడుకునేలాగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రోజు ఒక నిజ నిర్ధారణకు వచ్చింది ప్రపంచం. ఇదే లీగల్ కార్నెట్. ఆ లీగల్ కార్నెట్ చేత మన ట్రిలియనర్ కాయిన్ ఆడిటబుల్. అండ్ ప్రపంచంలోనే అతి పెద్ద టాప్ 10 అసెట్స్ లలో బిట్ కాయిన్ ఒకటి. ఇదే బిట్ కాయిన్ స్వతంత్రంగా కలిగి ఉన్నటువంటి సొంత బ్లాక్ చైన్ కూడా ఇక్కడ సెరిటెక్ తో స్మాల్ బాక్స్ వచ్చినా కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో చూస్తున్నాయి. ఆ సెరిటెక్ చేత కూడా మన యొక్క TLC కాయిన్ ఒక బ్లాక్ చైన్ లేయర్ 2 పైన, అంటే ఒక తేనె తుట్టు పైన ఏదైతే ఒక సపోజ్ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు పైన ఒక మాయ ప్లాసెంటా ఎలా ఉంటుందో, ఆ విధంగా సెరిటెక్ అనేది ఆ బ్లాక్ చైన్ కి ఒక రక్షణ కవచం లాంటిది అన్నట్టు. అందులో చెత్త కంపెనీస్ అని ఉండవు సెరిటెక్ లో. చాలా హైలీ ఒక ప్యాషనేట్ గా దాన్ని ఒక విజన్ వైట్ పేపర్ చూసిన తర్వాత 50% ఇంప్లిమెంటేషన్ అయితేనే తీసుకుంటాడు సెరిటెక్ వాడు. ఇదే సెరిటెక్ ని 50% డిజైన్ చేసినటువంటి మన ఇండియాలో మిస్టర్ శర్మ, కాశ్మీర్ నుంచి పాలిగాన్ మ్యాటిక్ ఓనర్. ఇదే కరోనా ఫస్ట్ వేవ్ లో 6 నెలలు గడిచిన తర్వాత భారతదేశం భావి పౌరుడు అయ్యుండి $1 బిలియన్ రాష్ట్రపతి చేతుల మీదుగా డీడీ ఇచ్చాడండి. ఓకే, సో క్రిప్టోలో ఇంత డబ్బు ఉందని చెప్పేసి మన ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ ఆలోచనలో పడిపోయి 3.5 సంవత్సరాలు దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ రోజు వీఆర్ ఇన్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ క్రిప్టో కరెన్సీ. సో ఇంతలా చరిత్ర కలిగినటువంటి మన కంపెనీ ఇక్కడ. అండ్ ట్యాప్ గో ఏదైతే ఉందో
ఎన్ఎఫ్సి టెక్నాలజీతో ప్రపంచం అంతా చుట్టుముట్టి రావచ్చు. దిస్ ఈస్ ద కంపెనీ బ్యాక్గ్రౌండ్ అండి. ఇంకొకటి చెప్తాను, కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో మీ సూపర్ అప్లయన్స్ మన తెలుగు వాళ్ళే నాతో పాటు దుబాయ్కి ట్రావెల్ చేశారు December 14 నుంచి 28వ తారీఖు వరకు. ఆ రోజు ఏదైతే 2 లక్షల రూపాయల నుంచి నెలకు 7 కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 13,000 మంది వచ్చారు. కమ్ అగైన్ 13,000 people has attended at Dubai event. అది కూడా సముద్ర ప్రయాణం, అది కూడా 7-star క్రూయిజ్ కోస్టా సెరెనాలో. మేము ఈ 68 గంటల సముద్ర ప్రయాణం ముంబై సీపోర్ట్ నుంచి దుబాయ్కి చేరుకున్న తర్వాత ఒకరోజు వచ్చేసి కోకాకోలా ఎరేనాలో ఓంజు అప్లికేషన్ లాంచింగ్ ఉండే. సెకండ్ డే బుర్జ్ ఖలీఫా దగ్గర మిస్టర్ డాక్టర్ వివేక్ బింద్రా, ప్రపంచంలోనే టాప్ 10 హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మోటివేషనల్ స్పీకర్ లో ఒకరు మిస్టర్ డాక్టర్ వివేక్ బింద్రా. తన నోటితోటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ చెయ్యమని చెప్పేసి ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. అదే ఆ రోజు ప్రపంచంలోనే 234 మంది సెలబ్రిటీస్ ముందు, 13,000 మంది బుర్జ్ ఖలీఫా ముందు అతను స్టేజ్ ఎక్కి నిమిషానికి 12 లక్షలు తీసుకునే వ్యక్తి వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడారు. అదే తన యొక్క బడా బిజినెస్ పోర్టల్లో మీరు చూడొచ్చు, మన యొక్క బ్రోకర్ గురించి రాసి ఉంటుంది క్లియర్ గా. దయచేసి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ మార్కెటింగ్ కానే కాదు. ఒక బ్రోకర్ సగటున, నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను, సారీ. సో ఇక్కడ ప్రైమ్ బ్రోకర్ గురించి మన కంపెనీ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ మీరు ఒక రియలైజ్ అవ్వాల్సిన విషయం ఉంది. చాలా మంది నాకు తెలుసు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి లీడర్లను ప్రమోట్ చేసి ఉన్నారు. ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగే, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్. ఈ రోజు 13,000 మంది 2 లక్షల నుంచి 7 కోట్ల నెలకు సంపాదించే వాళ్ళు ఇండియాలో ఉండగా మన ఆంధ్ర రాష్ట్ర జనాభా ఎంతైతే ఉందో అంతలా ఫిలిప్పీన్స్ అనే దేశం జనాభా కూడా అంతే. అక్కడ 11 మంది డైమండ్లు ఉన్నారు. బంగ్లాదేశ్ లో 8 మంది డైమండ్లు ఉన్నారు. దుబాయ్ లో 2 ఉన్నారు. సో ఈ విధంగా ప్రతి కంట్రీలో బిజినెస్ ఈరోజు ఎక్స్పాండ్ అయిపోయింది. కారణం ఏంటంటే ఒక ట్రస్టెడ్ బ్రోకర్ ఉన్నాడు కాబట్టి. అదేంటో చెప్తాను ఇక్కడ. మీరు నేను కలిసి దయచేసి ఆన్ పేపర్ రాసుకోండి. ఒక సైడ్ ట్రేడర్ అని రాయండి, ఇంకో సైడ్ బోర్డు బ్రో అని రాయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైతే రాసుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. ఎంతమంది ఉన్నారో చూద్దాం. నిజంగా చెప్తున్నాను, ఈ బిజినెస్ లో మీరు రాసుకోవడం మొదలు పెడితే మాత్రం మిమ్మల్ని ఎవరు ఆపలేరండి. ఇవాళ మన కళ్ళ ముందే మన తెలుగు రాష్ట్రాల్లో 8 మందికి 40,000 రూపాయల నుంచి 1,25,000 రూపాయలు ఫిక్స్ అయ్యింది జస్ట్ 90 రోజుల్లోనే. వాళ్ళు కేవలం రాసుకోవడం ద్వారాగా. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 పీపుల్స్, పంచ పాండవులు ఇవాళ సీరియస్ ఉన్నారు. గ్రేట్. ఓకే, సో ఈ క్రమంలో ఇక్కడ ఒక సైడ్ ట్రేడర్ గా రాసుకున్నప్పుడు మీరు స్వయంగా ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే డబ్బు మనదే, రిస్క్ మనదే, ప్రాఫిట్ దేవుడు ఎరుగు. ఎందుకనంటే 3 నెలలు 4 నెలలు నువ్వు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నప్పుడే నువ్వు డబ్బు ఎలా సంపాదించాలనేది ఒక క్లారిటీ వస్తుంది. సొంతంగా ట్రేడింగ్ చేస్తే రిస్క్ నీదే. కర్మగాలి ఒకవేళ లాభం వచ్చిందంటే ఆ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో, బయట ఉన్న ప్రైమ్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో, మీ 10 రూపాయల్లో నుంచి 100 రూపాయల నుంచి 22 రూపాయలు తనే తీసుకుంటాడు. 1000 రూపాయల నుంచి 220 రూపాయలు తనే తీసుకుంటాడు. ఇది ట్రేడింగ్ స్వయంగా చేసుకోగలిగినప్పుడు. ఇదే ఎగ్జాంపుల్ లైవ్ లో ఉన్నారు మనతోటి ఈ రోజు మీటింగ్ లో నా ఫ్రెండ్సే 8-12 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దయచేసి రవి ఏమనుకోదు, అంటే మీ పేరు సారీ. సో ఈరోజు ఒక 2-3 క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారండి. సంతోషం అనేది సగం బలం అని చిన్నప్పటి నుంచి ప్రతి పాఠ్య పుస్తకాలు చదివడం. ఆ సంతోషాన్ని కోల్పోయారు. ఇవాళ డబ్బు సంపాదించడం తప్పు కాదు. ఉదయాన్నే లేవుగానే ఆ మార్కెట్ టెన్షన్ తో రెండేసి కళ్ళద్దాలు పెట్టుకొని అమ్ముడవుతుందా, ఛార్జింగ్ అయిపోయిందండి బేబీది.
మనకు ట్రేడింగ్ అనేది ఒక శాపంలా మారిపోయింది. స్వయంగా చేయడం, ఎవరైనా మీ చుట్టాలు పక్కాలు ట్రేడింగ్ చేస్తుండనగానే అతను ఒక ఇంప్రెస్ అవుతాడు. కానీ ఇంతవరకు తనకు ఒక కారు కొన్నాడా, ఇల్లు కట్టిందని అడగండి ఒక్కసారి. అదే నెట్వర్కర్ కి సంకల్పం అనేది చావదు, కానీ ట్రేడింగ్ చేసేవాడికి మాత్రం లిమిటెడ్ గా ముందుకు వెళ్ళిపోతాడు. అంతకంటే ఉద్యోగం నయం. ఈ రోజు ఇంతలా టెక్నాలజీ బిల్డ్ అయిన క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సహా చంద్రయాన్ 4 కూడా లాంచ్ అయిపోతుంది రేపు ఎల్లుండి. ఓకే, ఈరోజు ఇదే నేను టెక్నాలజీ గురించి మాట్లాడితే 97లో మా ఊరు దొరవారి ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. అది రింగ్ అయితే మా ఇంటి దాకా వినపడేది. అది అలాంటిది ఆ రింగ్ అవుతుందనంటే ఎక్కడి నుంచో, అమెరికా నుంచో ఫోన్ ఇచ్చేది. ఢిల్లీ, హైదరాబాద్ లో ఎవరు ఫోన్ లేవు, తక్కువ కదా. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ చెల్లెలు, వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉంటే వాళ్ళ ఫోన్ వస్తే ఆ వాయిస్ విందామని పక్కన వెళ్ళి నిలబడేవాళ్ళం. అలాంటిది వాళ్ళ ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనే ప్రపంచం అయిపోయింది వాళ్ళ. ఆ తర్వాత నోకియా వచ్చింది. నోకియా తర్వాత ఎల్జీ. నేనైతే క్యాంపస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇన్కమింగ్ కాల్ నిమిషానికి 6 రూపాయలు. సిటీ బస్సు రన్నింగ్ లో దిగేసి 2 రూపాయలు కాయిన్ వేసి మాట్లాడేవాళ్ళం. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయి నాకు. ఓకే, సో అలాంటిది ఇవాళ ప్రతి మాట విలువైనదే, కానీ 300 రూపాయలు పెట్టేసేస్తే అన్లిమిటెడ్ జీబీ వచ్చేస్తుంది, నెల మొత్తం మాట్లాడుకోవచ్చు. ఇది టెక్నాలజీ డెవలప్ అయిన క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన బోర్డు సైడ్ రాసుకోండి. ఇప్పుడు రిస్క్ లేదు ఇక్కడ, మన ప్రమేయం లేకుండా ట్రేడింగ్ చేస్తుంది. రెండోది, ట్రేడర్ అని రాసుకున్న దగ్గర తన మూలధనాన్ని కూడా కోల్పోతాడని రాసుకోండి. బోర్డ్ బ్రో కిందన మాత్రం మూలధనంలో రోబో ఆ రోజు ఎంత లాస్ అయినా కంపెనీ యొక్క బ్రోకర్ హౌస్ లో ఉన్న మూలధనాన్ని తీసుకొచ్చి మన అకౌంట్ లో వేసి టోటల్ క్యాపిటల్ మీదనే ట్రేడింగ్ చేస్తుంది. మళ్ళీ చెప్తాను, మన రోబోకి కూడా లాస్ వస్తుంది. ఆ రోబోకి లాస్ వచ్చిన క్రమంలో కంపెనీ దగ్గర ఉన్నటువంటి బ్రోకర్ హౌస్ లో మూలధనం బోలే డబ్బు ఉంటుందండి. బ్రోకర్ హౌస్ మెయింటైన్ చేయడం అంటే నాటే జోక్. జనం డబ్బుతో ఆడుకోకుండా దాన్ని నిలబెట్టగలిగేటటువంటి లావి చౌదరి లాంటి హీరోస్ కావాలి మనకు. ఓకే, సో ఆ క్రమంలో మన రోబోకి లాస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, బ్రోకర్ హౌస్ లో ఉన్న మూలధనాన్ని తీసుకొచ్చి మన అకౌంట్ లో పేమెంట్ చేసేస్తుంది. రోజుకు 6,000 కోట్ల రూపాయలు ట్రేడింగ్ చేస్తుంది. 0.1% అయినా కానీ 600 కోట్ల రూపాయలు లాస్ వెళ్తుందండి కంపెనీ. అంత డబ్బు ఉంటుంది కంపెనీ దగ్గర. దానిపైనే ట్రేడింగ్ చేస్తుంది. నిన్న ట్రేడింగ్ జరిగింది, నిన్న జరగలేదు, మొన్న ట్రేడింగ్ జరిగింది. మొన్న ఒక్క రోజే 3% లాభాలను ఇచ్చింది. ఈ రోజు 1.8% లాభాలను ఇచ్చింది. ఈ నెల ఈ రోజుకైతే, ఈ రోజు క్లోజింగ్, ఈ రోజు నాటికి మినిమం 10.6% మార్నింగ్ నుంచి క్యాలిక్యులేషన్ చేశా, 10.6% లాభాలను ఇచ్చింది ఈ రోజు. ఈ నెల 5వ తారీఖు నుంచి 5వ తారీఖు క్లోజింగ్. బోర్డ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో రేపు ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు వ్యాలిడ్ చూసుకుంటారు ఎన్ని డబ్బులు పడ్డాయి అనేది. నిజంగా చాలా ఆనందదాయకమైన ఆదాయం ఇది. సో ఈ విధంగా బోర్డ్లో నష్టం అనేది లేదు. అసలు క్యాపిటల్ అమౌంటే పోగొట్టుకోము. మనం ఇన్కమ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ మన రోబో ఆల్గరిథమికల్లీ కింద అన్నట్టు. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ ఆల్గరిథమిక్ అని అంటే దానికి ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ చేస్తారు. మన రోబో తెలిసిన లాంగ్వేజ్ ఏంటంటే మనం ఎవరో మాట్లాడలేము దానితో. కానీ అమెరికా డాలర్ ఫియట్ కరెన్సీ ఏదైతే ఉందో డౌన్ అయినప్పుడు కొంటుంది, అది మళ్ళీ పెరిగినప్పుడు అమ్మేస్తుంది. దానికి అదొకటి లాంగ్వేజ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. ట్రేడింగ్ పర్పస్ లో దయచేసి నాలెడ్జ్ ఇవ్వండి టీమ్ కి. ఈ బిజినెస్ లో మీరు లయబిలిటీ లేకుండా ఓకే కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చు అంటే ట్రేడింగ్ పైన అవగాహన ఉన్న వ్యక్తికి అయితే త్వరగా సింక్ అవుతుంది. నెట్వర్క్ మార్కెటర్ అయితే ఏంటంటే తన మెదడులో ఆల్రెడీ మెదలాడేటటువంటిది పాత కంపెనీలు పోవడం, తను నాలెడ్జ్ లేక దానిపైన పట్టు లేక డబ్బు పోగొట్టుకొని మన దగ్గరకు వచ్చి రకరకాల క్వశ్చన్ వేస్తుంటాడు నెట్వర్క్. తనకు ఈ విషయం తెలియజెప్పడం మన ధర్మం. కాబట్టి దయచేసి మీరు ఈ 2 రకాల పీపుల్ కోసమే దేవులాడకండి. రైతులు కూడా ఈ రోజు మన టీంలో దాదాపుగా మోర్ దెన్ ఒక
4-5 crores ఇన్వెస్ట్మెంట్ చేశారండి. పల్లెటూర్లలో 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తే డబ్బులు ఇవ్వకపోతే తగాదాలతో కూడుకొని రిలేషన్షిప్ పోగొట్టుకుంటారు. ఇక్కడ నెలకొచ్చేసి 5 నుంచి 8%, 10,000కు 800 రూపాయలు ప్రతి నెల, లక్షకు 8,000 రూపాయలు. మా ఊర్లో ఒక షావుకారులతో నేను 2 లక్షలు పెట్టించేస్తే పిల్లల యొక్క స్కూల్ ఫీజెస్ సరదాగా కట్టేస్తున్నాడు. నాకు ఎన్ని తెలియదు మురళి, నేను నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నీ అకౌంట్ లో చేసేయమన్నాడు. ఆయనకి అకౌంట్ కూడా తెలియదు. నేను నా పేరు మీద ఇంకా రోజు కొనుక్కొని 10,000 దండకెందుకు అని చెప్పేసి ఈరోజు టీఎల్సీలు వస్తే కూడా తన టీఎల్సీని ఆ విధంగా. కాబట్టి దయచేసి మంచి నెట్వర్క్ ని బిల్డ్ చేయండి దయచేసి. సో ఆ క్రమంలో ఇక్కడ వాస్తవానికి సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, మన ప్రమేయం లేకుండా డబ్బు సంపాదన ఇస్తుంది మన రోబో. నెలకు వచ్చేసి ఒక 4 కుటుంబీకులు ఉన్నటువంటి ఇంట్లో పాల బిల్లు కావచ్చు, ఫోన్ రీఛార్జ్ కావచ్చు, కలుపుకొని నెలకు వచ్చేసి 1,000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 30,000. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు పెట్టే స్నాక్స్, ఇంకా మీరు సరదాగా ఎవ్రీ మంత్ వారానికో ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు సినిమాలో ఈరోజు మూవీకి వెళ్ళాలంటే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది బయట. కానీ ఇక్కడ మన ప్రమేయం లేకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రమోట్ చేసే క్రమంలో నెలకు 800 రూపాయలు ఖర్చు అయ్యే $125, 10,000 రూపాయలతో డబ్బు సంపాదించుకోమంటే బోలెడు మాట్లాడేస్తారండి. అందుకే నాలెడ్జ్ మాత్రమే పంచండి. కన్వీనియన్స్ చేశారా మీరు మార్కెట్ లో నిలబడరు. ఈ బిజినెస్ కాదు కదా ఇంకొక బిజినెస్ కూడా చేయలేరు. మీరు 10 తరాలకు పక్కకు పెట్టండి, ఒక తరానికి కావాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేరు, అప్పులు తప్ప. అందుకే నాలెడ్జ్ ఇవ్వండి. ట్రేడింగ్ చేసుకుంటే నీకు నష్టాలు, మా రోబోతో ట్రేడింగ్ చేసుకుంటే నువ్వు కూర్చొని డబ్బు సంపాదించుకో, ఉద్యోగం చేసుకో, గేదెలు కాసుకో, ఏమన్నా చేసుకో. ఈ 10,000 రూపాయలతో మనం ట్రేడింగ్ రోబోని కొనుక్కుంటాము సంవత్సరానికి గాను. నెక్స్ట్, ఒక్క ఐడిలో పెట్టిన పెట్టుబడి పైన 10% ఆదాయాన్ని తీసుకోవచ్చు. అదే 2 ఐడీలలో అంటే ట్రైప్యాడ్ తీసేసుకొని కిందనున్న ఐడీలలో చేసుకోగలిగితే మినిమం 12% తీసేసుకోవచ్చు. అదే 6 ప్యాడ్ వేసేసుకొని కొంచెం హైయెస్ట్ ఇన్కమ్ పెట్టుకోగలిగితే 20% వరకు కూడా లాగవచ్చు. ఓకే, మొన్న 26 లక్షల రూపాయలు శర్మ గారు పెట్టారు 6 ఐడీల పైన. మెయిన్ ఐడి పైన ఓవరాల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే 18% వస్తుంది వాళ్ళ. సో కాబట్టి మనం ఇక్కడ 1 సెకండ్ ప్లీజ్. 10% రోబో ప్రాఫిట్ ని జనరేట్ చేసిస్తుంది. బాగా దయచేసి గుర్తు పెట్టుకోండి. 10% రోబో ట్రేడింగ్ చేసి మనకు లాభాలను ఇస్తుంది. ఇందులో నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది, దయచేసి గుర్తించండి ఇక్కడ. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఒక సీరియస్ నెట్వర్కర్ వర్కింగ్ ప్లాన్ లో 11 రకాల ఆదాయాలను రోజు విత్డ్రా చేసుకోవచ్చు. అదే నేను ఏం పని చేయను సార్, ఉన్న పెట్టుబడి పెట్టుకుంటాను, నాకు ప్రతి నెల ఈ రోబో ట్రేడింగ్ చేసి వచ్చింది చాలనుకున్నాడు అనుకోండి, ఆ ట్రేడర్ కి ఏదైతే ఇన్వెస్టర్ కి 2 రకాల ప్రాఫిట్స్ తీసేసుకోవచ్చు. ఫస్ట్ వన్ రిఫరల్ ఇన్కమ్ తీసుకుంటాడు, సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్ ప్రాఫిట్ లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకుంటాడు. సో ఈ ప్రతి ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. మనం కొనుక్కున్న $125 రోబోతో మన రిఫరల్ లింక్ ఇతరులకు పంపించేసి జాయిన్ అయిన వ్యక్తి పై నుంచి $20 స్పాట్ లో తీసుకుంటాము. కొనుక్కున్న $125లో $75 స్పాట్ లో డిస్ట్రిబ్యూట్ చేసేసి మిగతా $50 ఏం చేస్తున్నాడో ప్రతి ఒక్కటి దయచేసి రాసుకోండి. ఇప్పుడు నా అకౌంట్ లో 2 కోట్లు, మీ అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు ఉంటే మీ ఇంటికి వచ్చి నేను డాన్స్ చేసినా మీరు వినరు. డబ్బు లేకనే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి దయచేసి ఆన్ పేపర్ రాసుకోండి. ఓకే, లేదా మీకు ఏమవుతుంటే ప్రతిరోజు చెప్పిందే చెప్తున్నాడు వీడెవడో హైదరాబాద్ నుంచి పని లేదనుకుంటారు. కాబట్టి దయచేసి ఆన్ పేపర్ రాసుకోవడం ద్వారా టీమ్ సేమ్ యాజ్ డూప్లికేషన్ జరుగుతుంది. ఒక హెల్తీ ఆర్గనైజేషన్ ని బిల్డ్ చేద్దాం. $20 ఇక్కడితో అయిపోయాయి. సో $20 ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చాక తను ఇంకొక రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత లెవెల్ 2 నుంచి మీకు ఇక్కడ $10 స్పాట్లు వచ్చేస్తాయి. అంటే ఒకరి రిఫరెన్స్ ఇస్తే 2వ లెవెల్ నుంచి కూడా వచ్చింది. బట్ 2వ లెవెల్ నుంచి 3వ లెవెల్ నుంచి ఇన్కమ్ తీసుకోవాలి అనుకుంటే 2 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇస్తే
మనకు మూడో లెవెల్ అన్లాక్ అయిపోతుంది. 4 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇస్తే 4 లెవెల్స్ అన్లాక్ అయిపోయి ప్రతి ఆ లెవెల్ నుంచి $3 తీసుకుంటాము. 6 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇచ్చాక 5 లెవెల్స్ నుంచి $2 చొప్పున తీసుకుంటాము. 6 నుంచి 10 లెవెల్స్ అన్లాక్ అవ్వాలి అనుకుంటే 8 డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చి ఉండాలి. 9 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇస్తే 11 నుంచి 20 లెవెల్స్ అన్లాక్ అయిపోతాయి. 10 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇచ్చాక 21 నుంచి 30 లెవెల్స్ అన్లాక్ అయిపోతాయి. ఈ లెవెల్ మొత్తం కూడా $0.5 తీసుకుంటాము. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బోర్డ్ బ్రోలో ఎస్పెషల్లీ నెలకు వచ్చేసి 1 కోటి నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతి నెల సంపాదించే వాళ్ళు more than 475+ పీపుల్స్ ఉన్నారు. ప్రపంచంలోనే మోస్ట్లీ ఎక్స్పాన్సివ్ హోటల్ అట్లాంటిక్ హోటల్లో నాతో పాటు మన తెలుగు మిత్రుడు ఒక ఆయన సీనియర్ లీడర్ వచ్చారు. మా మిత్రుడు బ్రదర్ రాజశేఖర్ గారు వచ్చారు నాతో పాటు. ఆ బిజినెస్ లో ఒక్కొక్కరి ఇన్కమ్ అంటే 70 లక్షల రూపాయల నుంచి నెలకు 7 కోట్లు తీసుకునే వాళ్ళు 475 కోర్ లీడర్స్ వచ్చారు అక్కడికి. అంతలా డబ్బు సంపాదించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే 10 డైరెక్ట్ రిఫరెన్సెస్ ఇవ్వడం ద్వారాగా 4 రకాల అదనపు ఆదాయాలు తీసేసుకోవచ్చు. ఇక్కడ జనరేషన్ ఇన్కమ్, ఒక కస్టమర్ ని మీ టీంలోకి తీసుకొచ్చారనుకోండి, 2 ప్లాట్ఫామ్స్ పైన ఆదాయం తీసుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి బైనరీ, సెకండ్ వన్ వచ్చేసి మీకు జనరేషన్ ఇన్కమ్. జనరేషన్ ఇన్కమ్ ఇప్పుడు మాట్లాడుకున్నాము. 30 లెవెల్స్ నుంచి జనరేషన్ ఇన్కమ్ తీసుకుంటాము. ఓకే, ఈ 30 లెవెల్స్ జనరేషన్ ఇన్కమ్ తీసుకునే క్రమంలో ఇక్కడ నుంచి $1 మిస్ అవ్వకుండా మనం ఆదాయాన్ని ఎలా తీసుకోగలుగుతామంటే, సపోజ్ మీరు 10 డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత రెండో డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి మనలాంటి ఒక సీరియస్ నెట్వర్కర్ అయినప్పుడు తన టీంలో ఒక డీప్ లెవెల్లో డూప్లికేషన్ తీసుకెళ్లాడు. ఒక్కటే లెగ్గును అనుకోండి, ఆ ఒక్క లెగ్గుని కంపెనీ ఏం చేస్తుందంటే స్ట్రాంగర్ లెగ్ పరిగణిస్తుంది. మిగతా 9 లెగ్గులు కూడా వీకర్ లెగ్ పరిగణిస్తుంది. ఈ 9 లెగ్గులలో జిగ్జాగ్ లో 10, 15, 5, 6 ఈ విధంగా అయిపోయినా 25 పేర్లు మ్యాచ్ అయిపోయినా మిమ్మల్ని మేనేజర్ గా పరిగణిస్తుంది కంపెనీ. స్పాట్ లో రివార్డ్స్ కింద $100 ఇచ్చేస్తుంది. అండ్ ఇదే మన తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మిస్టర్ మెహర్ సతీష్ కుమార్ మేనేజర్ తో పాటు సీనియర్ మేనేజర్ అయ్యారు. అండ్ యమున గారు కూడా సౌత్ ఇండియాలోనే వీరు టాపర్స్. మిస్టర్ నాని గారు, అండ్ నాని మీన్స్ సన్యాసి దేవుడు ఫ్రమ్ తుని తాతారా